చిట్చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ పని దినాల్లో 5 రోజులు పోతే ఇంకేం మిగులుతుందని హరీష్ వ్యాఖ్యానించారు. 6-7 రోజులు కూడా అసెంబ్లీ నడవదని అన్నారు. హౌస్ కమిటీలను వేయాలని గట్టిగా అడిగినట్లు హరీష్ రావు చెప్పారు. తాము సభలో మాట్లాడేటప్పుడు మంత్రులు అడ్డుపడొద్దని చెప్పామన్నారు హరీష్ రావు. అలాగే అసెంబ్లీని ఉదయం 9 గంటలకు ప్రారంభించాలని కోరినట్టు తెలిపారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్, ప్రొటెస్ట్ కి సమయం ఇవ్వాలని, డిప్యూటీ స్పీకర్ని త్వరగా నియమించాలని కోరినట్టు హరీష్ రావు చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభోత్సవానికి తమకి ఆహ్వానం లేదన్న హరీష్ రావు ఆహ్వానం ఇవ్వకపోవటాన్ని వాళ్ల విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు. నీళ్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించేందుకు 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం, నాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతగానో శ్రమించి తెలంగాణ నీటి హక్కులను కాపాడడానికి వారెంతో శ్రమించారు. తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ హక్కులను కాపాడడానికి కూడా నిరంతరమైన పోరాటం చేశారు. ముఖ్యంగా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు చాలా నష్టం జరిగిందని నిర్విరామంగా పోరాటం చేసి కృష్ణా ట్రిబ్యునల్ను సాధించి కృష్ణా నదీ జలాల పునః పంపిణీకి కేసీఆర్ గారు సాధించారు. అట్లే గోదావరిలో మనకు అడ్వాంటేజ్ ఉంది. గోదావరిలో సబ్ బేసిన్ వైజ్ అప్పటి బచావ్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది కనుక ఆ గోదావరిలో తెలంగాణ హక్కులను శాశ్వతంగా నిలపడం కోసం కేసీఆర్ గారు ఎంతగానో కృషి చేశారు. గోదావరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1486 టీఎంసీలు నీటి కేటాయిస్తే సబ్ బేసిన్ వైజ్ క్యాలిక్యులేషన్లో తెలంగాణకు 968, ఆంధ్రాకు 518 టీఎంసీలుగా మరి లెక్కలు తేలినాయి. దానికి అనుగుణంగా కేసీఆర్ గారు ఆ 968 టీఎంసీల నీటి హక్కులను స్థిరపరచడానికి కొత్త ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి దాదాపు 400 టీఎంసీలకు గోదావరిలో మనం హైడ్రాలజీ అనుమతులు సాధించాం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు కృష్ణాలో ఇటు గోదావరిలో తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఇద్దరు కలిసి తెలంగాణకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్స్తూ ఉన్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం మౌనం వహిస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ సాధించిన వాళ్ళం, తెలంగాణ నీటి హక్కులను 9.5 ఏళ్ల పాటు కాపాడిన వాళ్ళం కనుక ఇవాళ తీవ్రమైనటువంటి ఆవేదనతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించే ప్రయత్నమే ఇవాళ మా ప్రెస్ మీట్. రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహాన్ని ప్రతిసారి తట్టి లేపుతా ఉన్నాం. అది గోదావరి బనకచెర్ల కావచ్చు, గోదావరి నల్లమల సాగర్ కావచ్చు, కృష్ణా నదీ జలాలలో అతి తక్కువ నీటి వినియోగం విషయంలో కావచ్చు. ప్రతిసారి మేము మాట్లాడడం బ్యాక్ డేట్తో ఉత్తరం రాయడం. బహుశా ఇవాళ కూడా నేను మాట్లాడినాక బ్యాక్ డేట్తో ఉత్తరం వస్తుంది అనుకుంటా రాత్రికి. ఇప్పటికీ 5-6 సార్లు ఎట్లే అయింది. నేను మాట్లాడడం మొద్దు నిద్ర లేపితే అప్పుడు బ్యాక్ డేట్తో 2 రోజుల కింద డేటు వేసి ఇవాళ సాయంత్రం రిలీజ్ అవుతుంది లెటర్. ఇప్పటికీ అట్లా 3 సార్లు అయింది. బహుశా ఇవాళ కూడా అదే అయిద్దేమో. సరే, ఏది ఏమైనా మాకు ఏ బ్యాక్ డేట్ రాస్తుంది, ఏ డేట్ రాస్తుంది, కానీ రాష్ట్రం యొక్క హక్కులు మాకు ముఖ్యం. ఇవాళ నీటిపారుదల రంగంలో జరుగుతున్న అత్యంత కీలకమైనటువంటి పరిణామాలు ఇది తెలంగాణకు తీవ్ర నష్టం చేసే విధంగా ఉన్నాయి. ఇన్నాళ్ళు కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తన్నుకపోయింది. ఇప్పుడు గోదావరి జలాల మీద కన్నుపడ్డది. ఇప్పుడు తాజాగా గోదావరి జలాలను తన్నుకపోయే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటిదాకా గోదావరిలో ఏ ఇబ్బంది లేకుండే, కానీ చేతగాని, దూరదృష్టి లేని, బాధ్యత లేని
ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ఇవాళ గోదావరిలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. జనవరి 30న ఢిల్లీలో 2 రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నత అధికారులతో కూడిన కమిటీ సమావేశం జరిగింది. ఆ జనవరి 30న జరిగినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హక్కులకు సూటి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ సూటి పెట్టింది. తెలంగాణ నుంచి హాజరైన అధికారులు డూడు బస్వన్నల్లాగా తల ఊపిండ్రు. సిడబ్ల్యూసి ఇదే అదనుగా భావించి బీజేపీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ చెప్పు చేతుల్లో ఉంది కనుక దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇవాళ గోదావరిలో తెలంగాణకు శాశ్వతంగా నష్టం చేసే విధంగా సిడబ్ల్యూసి యొక్క చర్యలు ఉన్నాయి. ఏం చెప్పింది సిడబ్ల్యూసి? గోదావరిలో ఏ రాష్ట్రానికి కూడా బచావ్ ట్రిబ్యునల్ అసలు నీటి కేటాయింపులే చేయలేదట. ఒక వాటా విషయంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ చాలా అడ్డగోలుగా మాట్లాడింది. దాన్న ప్లీజ్ రండి. ఆంధ్రప్రదేశ్ చాలా అడ్డగోలుగా మాట్లాడింది. నేను ఉత్తగా మాట్లాడతలేను. దిస్ ఇస్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఢిల్లీలో 30 జనవరి నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వ అధికారులు కలిసి సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన మీటింగ్ మినిట్స్. ఇది ఎప్పుడు వచ్చింది మినిట్స్ అంటే మన చేతికి 12 ఫిబ్రవరి 2026 నాడు వచ్చింది. జనవరి 30 నాడు మీటింగ్ అయింది. 12 ఫిబ్రవరి నాడు మన రాష్ట్రానికి మినిట్స్ వచ్చినాయి. ఇవాళ ఏంటిది? మార్చి 16. అంటే దాదాపు నెల మీద 4 రోజులైంది మినిట్స్ వచ్చి. మరి ఈ మినిట్స్లో తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా ఈ మినిట్స్ ఉంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ కావాలా వద్దా? అంటే ఇది కుంభకర్ణులాగా నిద్రపోతున్నారా? గాడిద పళ్ళు తోముతున్నారా? గోదావరి జలాలకు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఈ మినిట్స్ వచ్చినాయి. మినిట్స్ వచ్చి నెల మీద 4 రోజులైనా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం నిద్రపోతున్నారా? లేదు చంద్రబాబుకు దాసోహం అయిపోయినరా? ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్కి ఏమైనా తాకట్టు పెట్టినరా? రాష్ట్ర ప్రయోజనాలంటే మీకు పట్టవా? ఈ మినిట్స్ వస్తే ఎందుకు స్పందించలేదు? నేను వినిపిస్తా ఏముందో ఇంట్లో. అంటే అసలు ఈ మీటింగ్కే పోను అన్నారు. మీకు తెలుసు కదా, అసలు ఈ మీటింగ్కే పోము అన్నారు. పోము అని మీటింగ్కు ఎందుకో మోకాళ్ళ మీద పరిగెత్తిపోయింది. మళ్ళీ ఏం చెప్పిండ్రు? మేము ఒక ఉత్తరం రాసినాం, ఈ మీటింగ్లో గోదావరి బనకచెర్ల ఎజెండాలో లేకుంటేనే మీటింగ్ పోతాము అన్నారు. మీటింగ్లో గోదావరి బనకచెర్ల అంశం, గోదావరి నల్లమల్ల సాగర్ అంశం లేకపోతేనే మీటింగ్కి పోతాము అని మీ అందరికి తెలుసు. ఉత్తరం బయటకు వచ్చింది. ఇది మీటింగ్ మినిట్స్. ఫస్ట్ పాయింటే గోదావరి నల్లమల్ల సాగర్. చదివి వినిపిస్తారు. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ ఆ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా స్పష్టంగా వాళ్ళు రాసి పంపిన పాయింట్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన ఎజెండాలో ఫస్ట్ పాయింట్ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్. మరి ఎజెండాలో ఆంధ్రప్రదేశ్ పోలవరం నల్లమల్ల సాగర్ పెడితే మేము మీటింగ్కే పోమన్నారు కదా, ఎట్లా పోయింది మీటింగ్కు? ఎట్లా పోయి మీటింగ్లో కూర్చున్నారు? అంటే మీకు ఎందుకంత భయం? తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ నీళ్ళ మీద మీకు సోయి లేదా, బాధ్యత లేదా? ఒక ఆయన తెచ్చిపెట్టిన అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ఆయన పక్కా ఆంధ్రప్రదేశ్ ఏజెంట్, చంద్రబాబు ఏజెంట్, తెలంగాణ ద్రోహి. ఆయనను ఇవాళ తెలంగాణ తరఫున చైర్మన్గా మీరు మీటింగ్ పంపితే జరగకపోతే ఏం జరుగుతుంది? ఇవాళ ఏం జరిగింది ఆ మీటింగ్లో కూడా నేను చెప్తాను. ఇవాళ ఆదిత్యనాథ్ దాస్ను చైర్మన్ పెట్టి దొంగ చేతికి తాలపు చేలిచ్చినట్టు చేసి ఇవాళ ఈ మీటింగ్ మినిట్స్లో పేజ్ 1 పారాగ్రాఫ్ 3 ఐ విల్ రీడ్ అవుట్. ఇది అఫీషియల్ మీటింగ్, ఇది నా సొంతది కాదు, ఏం కాదు, ఢిల్లీ నుంచి వచ్చిన అఫీషియల్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. పేజ్ 3 paragraph 3 page 1. It was highlighted during the presentation that the GWDT submitted its further report in 1980 and the decision included a series of agreements concluded among basin states Maharashtra, Karnataka, erstwhile Andhra Pradesh, erstwhile Madhya Pradesh and Orissa. Though the tribunal did not quantify the water availability in Godavari basin, nor did it apportion the Godavari waters among the basin states. The Godavari నదీ జలాలు రాష్ట్రాల మధ్య అసలు కేటాయింపులే జరగలేదు.
ట్రిబ్యునల్ అనేటువంటిది గోదావరి జలాలను రాష్ట్రాల మధ్య పంచనే లేదు అని, గోదావరి జలాల్లో తెలంగాణకు అడ్వాంటేజ్ ఉంటే అసలు నీటి కేటాయింపులే లేవు అని ఆంధ్రప్రదేశ్ చెప్పింది, అది మినిట్స్లో వచ్చేసింది. అంటే మీరు డూడు బసవన్నాళ్ళకి ఒప్పుకున్నారా? ఈ మాటను మీరు అగ్రి అయింది కనుకనే ఇప్పటిదాకా రిప్లై రాయలేదా? జనరల్గా ఒకవేళ మినిట్స్ తప్పు వస్తే ఏం చేస్తాము, ఇది తప్పు వచ్చింది మినిట్స్, మేము దీనికి ఒప్పుకోము అని తక్షణమే తెలంగాణ స్పందించాలి కదా. అంటే మీరు స్పందించలేదు అంటే దీన్ని మీరు ఒప్పుకున్నట్లు లెక్క. నెల మీద 4 రోజులైనా ఈ మినిట్స్ తప్పు అంటలేరంటే ఆ మీటింగ్లో మీరు ఒప్పుకున్నట్టే లెక్క. ఇంత దారుణంగా తెలంగాణకు రాష్ట్రాల మధ్య గోదావరి జలాల పంపిణీయే జరగలేదు అని చెప్పి ఇది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య జరిగిన మీటింగ్ మినిట్స్ని పంపింది. వాస్తవమైంది అసలు ఎవడన్నది జిఆర్ఎం బోర్డు అన్నాడు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క కామెంట్ ఇది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అన్నది అసలు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క పరిధి ఏంది, దాని బాధ్యత ఏంది? అది కేవలం రాష్ట్రానికి కేటాయించిన జలాలను ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేసే బాధ్యత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ జిఆర్ఎంబికి ఇచ్చింది. ఇది వాడి లిమిటే కాదు. అసలు ట్రిబ్యునల్ అవార్డును ధిక్కరించేదో ట్రిబ్యునల్ అవార్డును ప్రశ్నించే హక్కు జిఆర్ఎంబికి ఉంటుందా? హౌ కెన్ హీ ఆస్క్ దిస్? వై ఆర్ యు మమ్? వై ఆర్ యు నాట్ అపోజింగ్ దీస్ మినిట్స్? ఇక్కడ విషయం ఏంటంటే అసలు ట్రిబ్యునల్కే చట్టబద్ధత లేదు అని జిఆర్ఎం బోర్డు అంటుంది. తప్పు కదా. వాస్తవం జరిగింది ఏంది? నిజంగా ఒకవేళ ట్రిబ్యునల్ కేటాయించకపోతే, ట్రిబ్యునల్ రాష్ట్రాల వారికి నీళ్లు ఈ రోజు వరకు సెంట్రల్ వాటర్ కమిషన్ గోదావరి నది మీద 76 ప్రాజెక్టులు ఆమోదించింది. మరి నీటి కేటాయింపులు లేకపోతే 76 ప్రాజెక్టులను సిడబ్ల్యూసి ఎట్లా క్లియరెన్స్ ఇచ్చింది? మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ 76 ప్రాజెక్టులకు సిడబ్ల్యూసి ఎట్లా క్లియరెన్స్ ఇచ్చింది? అంటే నీటి కేటాయింపులు సబ్ బేసిన్ వైజ్ స్పష్టంగా బచావత్ ట్రిబ్యునల్ గోదావరి మీద ఇచ్చింది. దానికి కూడా నేను ఆధారం చూపిస్తా. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు కేటాయించిండ్రు అనేది ఆనాడు 1980లో బచావత్ అవార్డు గోదావరి నది మీద సబ్ బేసిన్ వైజ్ రాష్ట్రాల వారీగా నీటి పంపిణీ చేసింది కనుకనే సెంట్రల్ వాటర్ కమిషన్ 76 ప్రాజెక్టులను ఇప్పటి వరకు గోదావరి నది మీద అనుమతులు ఇచ్చింది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకు? రేవంత్ రెడ్డి అండ చూసుకొని ఆంధ్రప్రదేశ్ రెచ్చిపోతుంది. అసలు అంత ధైర్యం ఎక్కడిది? అసలు ఆంధ్రప్రదేశ్ ఎట్లా మాట్లాడుతుంది గోదావరిలో నీటి కేటాయింపులు లేవని? అంటే ఇక్కడ మా ఏజెంట్, ఆంధ్రప్రదేశ్ ఏజెంట్ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఏం మాట్లాడినా చెల్లుతుందని చెప్పి అలా ఆంధ్రప్రదేశ్ రెచ్చిపోతా ఉంది. అంటే ఇలా ట్రిబ్యునల్ను ధిక్కరించడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే, తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమే. ఈ చేతగాని ముఖ్యమంత్రి చర్యల వల్ల ఇవాళ రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది. ఇది నేను చెప్తున్నది లైవ్ ఎగ్జాంపుల్. ఇది అసలు గోదావరిలో మన నీటి హక్కులను కాలరాసే విధంగా మినిట్స్ వస్తే ఎందుకు ఈ ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నాడు? అయితే నిజంగా నీటి హక్కులు ఉన్నాయా లేవా? నేను ఇంకా 2 మంచి పాయింట్స్ చూపిస్తాను మీకు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మేము అనుమతులు తెచ్చినాం. ఇది తెచ్చినప్పుడు ఇలా క్వాంటిఫై చేసిండు, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నీళ్లు, తెలంగాణకి ఎన్ని నీళ్లు అని చెప్పి సీతారామ ఎత్తిపోతల పథకానికి అనుమతి తెచ్చినప్పుడు మేము చాలా జాగ్రత్తగా ఆ రోజు సిడబ్ల్యూసిలో ఒత్తిడి పెట్టి దీని అనుమతి తెచ్చేటప్పుడు రాయించినాం ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నీళ్లు. పేజ్ 43 paragraph 2, further utilizations from the schemes downstream of Sitarama lift irrigation scheme to the extent of 531 TMC to the state of Andhra Pradesh has been considered by Hydrology Central Water Commission. అంటే సీతారామకు అనుమతి, సీతారామ ఎక్కడ ఉంటుంది? భద్రాచలం దగ్గర. ఇక దాని కింద ఆంధ్రప్రదేశే. సీతారామ తర్వాత ఇక తెలంగాణ ఉండదు, దాని కింద ఆంధ్రప్రదేశే. సీతారామ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్ ఆఫ్ సీతారామ అంటే సీతారామ కింద ఆంధ్రప్రదేశ్కు చెందాల్సిన 531 టీఎంసీలను దృష్టిలో పెట్టుకొని మేము సీతారామకు అనుమతిస్తున్నాము. అంటే ఏం తెలిసిండ్రు? ఆంధ్రప్రదేశ్కు 531 అని సెంట్రల్ వాటర్ కమిషన్ తేల్చిందా?
ఇంకా ఇదే లెటర్లో లాస్ట్, as planned utilizations from the project is much below the 75% dependable net yield at project site, and downstream sanction utilizations have been duly taken care of. Therefore, in accordance with the said guidelines for examination of projects, the consolidated DPR of Sitarama Lift Irrigation Project, Sitamma Sagar multi-purpose project is acceptable from interstate angle for total utilization of 67 TMC. అంటే ఇది ఇంత స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పిండ్రు, ఆంధ్రప్రదేశ్కు డౌన్ స్ట్రీమ్లో ఉండే నీళ్లను దృష్టిలో పెట్టుకున్నాం, పై భాగంలో తెలంగాణకు ఈ సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు అవసరమయ్యే 67 టీఎంసీల నీటి లభ్యత ఉంది, దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము అన్నారు. మరి నీటి కేటాయింపులో లేకపోతే ఇదే సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది కదా, జిఆర్ఎంబి అనేది పార్ట్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆంధ్రప్రదేశ్కు 531 అని తేల్చింది. తేల్చి మన 968 మనకు తెలంగాణకు సబ్ బేసిన్ వైజ్ కేటాయింపుల్లో భాగంగా 968 టీఎంసీలు తెలంగాణకు ఉన్నాయి. దాంట్లో ఈ 67 టీఎంసీలు సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు కేటాయిస్తున్నాము అని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్. ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కూడా మీ ముందు పెట్టా. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ ఆంధ్రప్రదేశ్కు మొత్తం గోదావరి నీటిని స్టడీ చేస్తూ ఇచ్చిన రిపోర్ట్. ఇక్కడ ఏమంటారు, జిఆర్ఎం బోర్డు అసలు నీటి కేటాయింపులే చేయలే, బచావత్ ట్రిబ్యునల్ అంటున్నారు. బట్ ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ స్టడీస్ ఆర్గనైజేషన్ అసెస్మెంట్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ ఇన్ గోదావరి అండ్ ఇట్స్ సబ్ బేసిన్స్ జూన్ 2023. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ స్టడీ చేసి మొత్తం సబ్ బేసిన్ వైజ్ రిపోర్ట్ ఇచ్చింది. దీంట్లో గోదావరిలో మనకు 12 సబ్ బేసిన్, ప్రతి సబ్ బేసిన్ వైజ్ కూడా ఇస్తూ మొత్తం 3,396 టీఎంసీలు గోదావరిలో ఉన్నాయని, అందులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి 1470 టీఎంసీలను తేల్చారు. ఇందులో 513 అని ఇప్పుడే ఇందాక లెటర్లో కూడా నేను మీకు ఇక్కడ స్పష్టంగా చూపించాను. 1470 ఉందని, ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 531 ఆంధ్రప్రదేశ్ అని కూడా ఇందులో తెచ్చింది. సో 1470, 531 మిగతాది మనదే కదా. మరి ఇప్పుడు వాళ్ళ మీటింగ్లో మొన్న అనవసరంగా పోయింది, గోదావరి బంకచెర్ల మీటింగ్ పోతిరి, అందులో గోదావరిలో నీటి కేటాయింపులే జరగలేదని చెప్పి మినిట్స్ వస్తే నిద్రపోతున్నారా? అంటే మన అడ్వాంటేజ్ 968 టీఎంసీ పొడగొట్ట తెలుసుకున్నారా? ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది, గోదావరిలో మాది 531 కాదు, మాకు 750 కావాలని కొట్లాడుతున్నారు వాళ్ళు. అది ఆల్రెడీ క్లోజ్డ్ చాప్టర్. సబ్ బేసిన్ వైజ్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చేసింది, తెలంగాణకు 968 టీఎంసీకి అలొకేషన్ అయిపోయింది. మరి ఈ మినిట్స్ ఇట్లా వస్తే ఏం చేస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏం చేస్తుండు కోమటిరెడ్డి, ఏం చేస్తుండు? దొంగ చేతిలో తాళం పెడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఏజెంట్ ఆదిత్యనాథ్ దాస్ని దోల్తిరి ఢిల్లీ మీటింగ్కు. ఇది జరగకపోతే ఏం జరుగుతుంది? మేము ముందే హెచ్చరించినాం, తెలంగాణకు అన్యాయం చేసిన దాస్ను అడ్వైజర్గా పెట్టడమే తప్పు అన్నాం. మరి ఈరోజు మినిట్స్ వచ్చినాక కూడా కళ్ళు తెరవరా మీరు? ఇలా ఆంధ్రప్రదేశ్కు కేవలం 531 టీఎంసీలని సిడబ్ల్యూసీ చెప్పింది, మిగతా నీళ్ళని మనయే కదా 1486లో. మరి ఆ విషయం మీద మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఇప్పటికే కృష్ణా జలాల్లో టీఎంసీల కొద్దీ ఇలా తరలించకపోతున్నారు. తాత్కాలిక వాటా 34% కూడా మీరు కాపాడలేకపోతున్నారు. ఇప్పుడు గోదావరిలో ఏమంటున్నారు, మిగులు జలాలు ఉన్నాయి, నల్లమల్ల సాగర్ తీసుకుపోతామంటున్నారు. అది మళ్ళీ రోజు మాట్లాడితే దాని డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు నౌ ఐ విల్ కన్ఫైన్ ఓన్లీ టు ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కుట్ర చేస్తుంది. వాళ్ళది 531 కాదు, 775 టీఎంసీలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కుట్ర చేస్తుంది. ఆ కుట్రలో భాగమే ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. మొన్న ఢిల్లీ మీటింగ్లో మన అధికారుల మౌనం వల్ల, మన అధికారులు ప్రశ్నించకపోవడం వల్ల, మన అధికారులు మాట్లాడకపోవడం వల్ల ఇవాళ గోదావరిలో నీటి కేటాయింపులే జరగలేదని, ఇప్పటికే మనం సాధించుకున్న హక్కును ఇవాళ కాలరాసేటువంటి కుట్ర ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతేకాకుండా
ఇదే మీటింగ్లో టెలిమెట్రీ గురించి వచ్చింది. వీళ్ళు ఏం రాసిండ్రు,